హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 1949కి చెందిన 1 పైస్ కాయిన్ గురించి చెప్పబోతున్నాను. సో ప్రీవియస్గా మనం అన్ని నోట్ గురించి చెప్తా వస్తూ ఉంటే చాలామందికి బోర్ అయినట్టుంది, కొద్దిగా చూడడం తగ్గించారు. సో ఇప్పుడు కొద్దిగా ప్యాటర్న్ చేంజ్ చేశాము. సో ఇప్పటి నుంచి కొన్ని కాయిన్స్ ప్లస్ వచ్చేసి మీకు వేరే కంట్రీ నోట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. దాని వాల్యూ ఒకవేళ మీ దగ్గర ఉంది, దాని వాల్యూ తెలియకుండా ఉంటే కనుక దాని గురించి తెలుసుకోవాలి అంటే వీడియో చేయమంటే వీడియో అయినా చేస్తాను. ఒకవేళ మీరు లేదు నాకు కామెంట్ చేసినా నేను దానికి రిప్లై ఇస్తాను. సో అది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే కనుక మీరు టోటల్ వీడియో చూడండి, ఎందుకంటే నేను మిడిల్లో అయినా లేదంటే లాస్ట్లో అయినా అని నేను వాల్యూ చెప్తాను నేను. ఓకే, సో ప్లీజ్ ఒకసారి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకు ఇప్పుడు మీరు చూస్తున్న కాయిన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేశారు. సో దీని వాల్యూ ఏమంటే కన్నా 1 పైస్. యాక్చువల్గా ఇది 1 పైసా. సో తర్వాత వచ్చేసి మనకు చేంజ్ చేశారు 1 పైసా అని. ఇది స్టార్టింగ్లో వచ్చేసి 1 పైస్ అని ఉంది. సో 1 పైసా అంటే కన్నా మనకు వాల్యూ ఏమంటే మనకు 64th వస్తుంది, అంటే 1 రూపీలో. ఇప్పుడు 1 రూపీలో మనకు 64th వాల్యూ అనేది వస్తుంది. సో అలాగా. సో దీని మెటల్ చూసుకున్నట్టయితే మనకు బ్రాంజ్ వస్తుంది. వెయిట్ వచ్చేసి 0.67 గ్రామ్స్, అంటే చాలా వెయిట్లెస్ వస్తుంది. దీని డయామీటర్ చూసుకున్నట్టయితే 10.5 mm. ఇది వచ్చేసి మనకు 1957 ఏప్రిల్ 1 మనకు డిమానిటైజ్డ్ అయిపోయింది. సో దీని మింట్ చూసుకున్నట్టయితే మనకు బాంబేలో ఇది మింట్ చేశారు ఈ కాయిన్ని. సో ఒకసారి మనం కాయిన్ని అబ్జర్వ్ చేసుకుందాము. సో కాయిన్ని ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే అశోక 3 లైన్ సింబల్. సో ఆ సింబల్ కింద వచ్చేసి మనకు స్టార్ అని ఇవ్వడం జరిగింది. ప్లస్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సరౌండింగ్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనము బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే, ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే మిడిల్లో వచ్చేసి 1 పైస్ అని దాని వాల్యూ. సో కింద దాని ఇయర్, ఏ ఇయర్లో దాన్ని మింట్ చేశారనేది. టాప్లో వచ్చేసి ఇండియా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1 పైసా అని, రైట్ సైడ్లో వచ్చేసి దాన్ని అరబిక్లో ఉర్దూలో వచ్చేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే మిడిల్లో చూసుకున్నట్టయితే 1కి లెఫ్ట్ రైట్ వచ్చేసి కార్న్ సింబల్ అనేది, అంటే మనకు ఒలిచిన మొక్కజొన్న ఉంటుంది కదా, సేమ్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో అది ఫ్రెండ్స్. సో ఫైనల్గా మనకు దీని వాల్యూ చూసుకున్నట్టయితే 400 to 700 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో ఎవరి దగ్గరైనా కానీ నోట్ ఉందంటే కనుక ప్లీజ్ మనకు కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.